మనుషులమైన మనకు కొన్ని సాధ్యం కావు అని తెలిసిన సిచ్యువేషన్స్ బట్టి ఇలా జరిగితే బాగుండునేమో అనిపిస్తుంది. అలా అనిపించే విషయాలలో ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఒకటి. మనకి అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమవుతుందో అనిపించినప్పుడు ఫ్యూచర్ ని తెలుసుకోవడం సాధ్యమవుతే బాగుండునేమో అనుకుంటాం. కానీ ఇలా తెలుసుకోవడం అసలు సాధ్యమేనా? ఇప్పుడు మనకి అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా సరే ఫ్యూచర్ ని చూడటం సాధ్యం కాదు. కానీ బాబా వంగా అనే ఒక ఆమె 29 సంవత్సరాల క్రితమే ఫ్యూచర్ గురించి చాలా ప్రిడిక్షన్స్ ఇచ్చింది. ఆమె ఇచ్చిన వాటిలో చాలా వరకు పర్ఫెక్ట్ గా చెప్పినట్లే జరిగాయి. బాబా వంగా గారి కోసం తెలిసిన వాళ్ళు ఎవరు ఆమె ప్రిడిక్షన్స్ ను అంత తేలిగ్గా తీసిపడేరు. ఎందుకంటే గతంలో ఆమె చెప్పిన ప్రిడిక్షన్స్ వాస్తవాలయ్యాయి. ఈ వాస్తవాలను ఆధారం చేసుకుని ఆమె చెప్పిన ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ని పరిగణలోనికి తీసుకుంటారు. ఈమె ప్రిడిక్షన్స్ వింటే ఫ్యూచర్ కోసం నిజంగానే తెలుసుకోవడం సాధ్యపడుతుందా అనిపిస్తుంది. ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసిన బాబా వంగా ఎవరు? అసలు ఇప్పటి వరకు ఫ్యూచర్ గురించి ఏమేం ప్రిడిక్ట్ చేశారు, అందులో ఏం జరిగాయి, అందులో ఏం జరగబోతున్నాయి అన్న విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా బాబా వంగా గారు చెప్పిన భవిష్యవాణిలో జరిగిన ప్రిడిక్షన్స్ ని చూద్దాం. 2001న న్యూయార్క్ లో క్రాష్ అయిన హైజాక్ ప్లేన్స్ కోసం బాబా వంగా గారు 1989లోనే ప్రస్తావించారు. అమెరికన్ బ్రిటన్ అటాక్డ్ బై స్టీల్ బర్డ్స్ అన్న కోడ్ తో ఆమె 12 సంవత్సరాల క్రితమే ప్రిడిక్ట్ చేశారు. అమెరికన్ బ్రిటన్ ట్విన్ టవర్స్ అయితే స్టీల్ బర్డ్స్ హైజాక్ ప్లేన్స్ అని, ఈ హైజాక్ ప్లేన్స్ వెళ్లి ట్విన్ టవర్స్ ని ధ్వంసం చేస్తాయి అని, ఆ టైంలో జార్జ్ బుష్ ప్రెసిడెంట్ గా పదవిలో ఉంటారు అని దీనికి అర్థం. ఇంకా అమెరికాలో 44వ అధ్యక్షుడిగా ఒక నలుపు జాతీయుడు అవుతాడు అని, ఆమె చెప్పినట్టుగానే ఆఫ్రికన్ నేషనాలిటీ ఉన్న బారాక్ ఒబామా యుఎస్ లో 44వ ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు. ఇలా అమెరికాలో జరిగే విషయాలనే కాకుండా ప్రపంచంలో సంభవించబోయే విషయాలను ముందే ప్రస్తావించారు. బ్రిటన్ యంగ్ రాయల్ ఉమెన్ అయిన ప్రిన్సెస్ డయానా ఆకస్మిక మరణం కోసం మరియు 2000 సంవత్సరంలో రష్యాలో జరిగిన కుసక్ సబ్మెరియన్ మునిగిపోవడం గురించి బాబా వంగా గారు 1980లోనే ప్రస్తావించారు. ఇంతే కాకుండా 2020లో వచ్చిన కరోనా వైరస్ గురించి బాబా వంగా గారు ముందే ప్రస్తావించారు. ప్రపంచాన్ని కుదిపేసే ఒక మహమ్మారి వ్యాధి వస్తుందని, ఆ వ్యాధి వల్ల చాలా ప్రాణ నష్టమే జరుగుతుందని, మొత్తం దేశమే ప్రపంచమే కదిలించబడుతుందని ఆమె చెప్పారు. ఇంకా ఇండియాకి మాజీ ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ మరణం కోసం కూడా బాబా వంగా గారు భవిష్యవాణి రూపంలో చెప్పగలిగారు. ఆమె చెప్పినట్టుగానే 1984లో ఇందిరాగాంధీ సొంత బాడీగార్డ్ చేతిలో హతమయ్యారు. ఇంకా బాబా వంగా గారు బయట విషయాలనే కాకుండా ఆమె సొంత మరణం గురించి కూడా ప్రిడిక్ట్ చేసుకోగలిగారు. ఆమె మరణాన్ని ప్రిడిక్ట్ చేసుకున్నట్టుగానే ఆమె 1996 ఆగస్టు 11న మరణించారు. ఆమె మరణించి ఉండొచ్చు, కానీ ఆమె అంచనాలు ప్రపంచాన్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. చెప్పిన ప్రెడిక్షన్స్ వాస్తవాలు అవుతున్న ఈ బాబా వంగా గారి కోసం తెలుసుకుందాం. బాబా వంగా గారి పూర్తి పేరు వంగేలియా పాండేవా గుస్తోరేవా. పాండో సురుచేవ్ మరియు పరాస్కేవా దంపతులకు 1911న అక్టోబర్ 3లో ఒటామన్ సామ్రాజ్యంలో భాగమైన సలోనికా విలాయత్ లోని స్త్రుమికి అనే విలేజ్ లో జన్మించారు. ఆమె ప్రీమెచ్యూర్ బేబీ కావడం వల్ల, అంటే 37 వీక్స్ కూడా కంప్లీట్ కాకముందే జన్మించడం వల్ల పుట్టకతోనే అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం బేబీ బ్రతికే ఛాన్సెస్ ఉంటేనే నేమ్ పెడతారు. అయితే ఆమె మొట్టమొదటిసారిగా ఏడ్చిన తర్వాతే గ్రామస్తుల సహాయంతో వంగేలియా అని పేరు పెట్టారు. బాబా వంగా తండ్రి ఇంటర్నేషనల్ మాసిడోనియన్ రివల్యూషనరీ ఆర్గనైజేషన్ లో మెంబర్ గా ఉండేవారు. అయితే ఈయన బల్గేరియన్ కి మద్దతు ఉన్న విభాగానికి చెందినవాడు. వంగా 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె తల్లి మరణించారు. అంతేకాకుండా తన తండ్రిని వరల్డ్ వార్ 1 సమయంలో బల్గేరియన్ ఆర్మీలో నియమించారు. తండ్రి తల్లి దగ్గర లేకపోవడంతో బాబా వంగా నైబర్స్ సహాయంతో ఆమె జీవనాన్ని కొనసాగించారు. 1913లో బల్గేరియాలో స్ట్రుమికా భాగమైపోయింది. వరల్డ్ వార్ 1 అనంతరం స్ట్రుమికా యుగోస్లేవియా దేశంలో కలిసిపోయింది. అయితే బాబా వంగా గారి తండ్రి బల్గేరియాకి మద్దతిచ్చిన వ్యక్తి, అందువలన యుగోస్లేవియా దేశానికి అతను వ్యతిరేకంగా ఉండేవారు. ఈ వ్యతిరేకత వలన వారి తండ్రి యుగోస్లావియా పోలీసుల ద్వారా అరెస్ట్ చేయబడ్డారు. అరెస్ట్ చేయబడమే కాకుండా ఆస్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాబా వంగా గారి ఫ్యామిలీ చాలా కాలం పేదరికంలోనే బ్రతికారు. తర్వాత ఆమె తండ్రి మరి ఒక వివాహం చేసుకున్నారు. 1923లో బాబా వంగా ఫ్యామిలీ నోవోసేలో అనే విలేజ్ కి వెళ్లిపోయారు. 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆమె ఉన్న విలేజ్ లో గట్టి తుఫాను రావడంతో ఆమె ఆ గాలికి ఎగిరిపోయి ఒక పొలంలో పడిపోయారు. చాలా సేపు కనిపించలేదు. చివరకు చెట్ల మధ్యలో మట్టితో కప్పబడి చాలా దారుణమైన పరిస్థితుల్లో కనబడింది. ఆ సమయంలోనే గాలి దుమ్ము కంటిలోనికి బలంగా వెళ్లడంతో ఆమె కంటి చూపుని కోల్పోయారు. ఫినాన్షియల్లీ స్టేబుల్ గా లేకపోయినా ఆమె తండ్రి
బాబా వంగ గారికి చూపు తిరిగి రప్పించాలి అని ప్రయత్నంలో భాగంగా 2 సర్జరీలను చేయించారు. కానీ ఫలితం లేదు. 3వ సర్జరీకి ఆయన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఇంకా ముందుకు వెళ్ళలేదు. దీంతో ఆమె అంధురాలయ్యారు. 1925లో బాబా వంగ జెమున్ అనే విలేజ్ లో అంధుల పాఠశాలలో ఎడ్యుకేషన్ ని కొనసాగించారు. అక్కడ ఆమె చదవడం, పియానో, కుకింగ్ లాంటివి నేర్చుకున్నారు. స్టెప్ మదర్ చనిపోవడంతో వంగ గారు ఆమె తమ్ముళ్లను చూసుకోవాల్సి వచ్చింది. ఆమె కుటుంబం పేదరికంలోనే జీవించేవారు. వరల్డ్ వార్ II సమయానికి బాబా వంగ గారికి జోష శక్తుల వల్ల ఆమె ప్రజలలో గుర్తింపు పొందింది. ఆమె దగ్గర ప్రజలు వేల సంఖ్యలో వచ్చేవారు. ఆర్మీగా వెళ్లిన వారి బంధువులు ఎలా ఉన్నారో అని ఆమె జోషం ద్వారా తెలుసుకునేవాళ్ళు. 1942 మే 10న ఆమెకి డిమిటర్ గుస్తోరేవ్ అనే బల్గేరియన్ సైనికుడితో వివాహమైంది. వివాహం తర్వాత బాబా వంగ మరియు ఆమె భర్త పెట్రిచ్ లో స్థిరపడిపోయారు. కొన్ని సంవత్సరాలైన తర్వాత అనారోగ్యంతో బాధపడి 1962 ఏప్రిల్ 1న బాబా వంగ భర్త మరణించారు. యుద్ధం తర్వాత బల్గేరియన్ పోలీసులు మరియు కమ్యూనిస్ట్ పార్టీలు వంగ గారి ప్రెడిక్షన్స్ చెప్పడం ఆపివేసేయాలన్న ప్రయత్నాలు చేశారు. కానీ అది సాధ్యపడలేదు. ప్రజలు ఆమెను కలిసి జోష్యం చెప్పించుకునేవారు. 1960లో బల్గేరియాలో ఫిజియాలజిస్ట్ గా ఉన్న జార్జ్ లోజానోవ్ వంగ ప్రెడిక్షన్స్ కోసం శాస్త్రీయంగా పరిశీలించాలి అనుకున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సజెస్ట్రాలజీ అనే శాస్త్రీయ సంస్థలో వంగ గారి ప్రతిభపై పరిశోధనలు ప్రారంభించారు. తర్వాత బల్గేరియా గవర్నమెంట్ వంగాను పెట్రిచ్ మున్సిపాలిటీ మరియు బల్గేరియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ లో భాగమైన సంస్థల్లో ఉద్యోగిగా నియమించారు. ఆమెను కలుసుకోవడానికి బల్గేరియన్లే కాకుండా విదేశీయులు కూడా వచ్చేవారు. అలా ఆమె ప్రాచుర్యం పొందారు. 1970లో రిలీజ్ అయిన డిస్కవరీస్ బిహైండ్ ద ఐరన్ కర్టన్ అనే బుక్ లో ఆమె కోసం ప్రత్యేకంగా చెప్పబడింది. అయితే ముందు చెప్పినట్టుగానే బాబా వంగ గారి ప్రెడిక్షన్స్ 5079వ సంవత్సరం వరకు చెప్పబడింది. అయితే ఇప్పుడు ఫ్యూచర్ లో ఆమె చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రెడిక్షన్స్ ని చెప్పుకుందాం. 2025లో యూరోప్ కంట్రీలో యుద్ధం జరుగుతుంది అని, అది ప్రజలపై ప్రభావం చూపుతుంది అని ఈమె చెప్పారు. ఇదే కాకుండా 2100వ సంవత్సరం నాటికి ఆర్టిఫిషియల్ సన్ వల్ల ఎర్త్ డార్క్ సైడ్ కూడా వెలుగునిస్తుంది అని ఈమె ప్రవచించారు. అయితే ఇండియాకి డే టైం అయితే యుఎస్ లో నైట్ టైం అవుతుంది. కానీ ఈ ఆర్టిఫిషియల్ సన్ వల్ల డార్క్ సైడ్ కూడా వెలుగుతుంది అని, ప్రపంచం మొత్తం ఒక్కసారిగానే సూర్యుడి కాంతి వెలుగుని చూడగలరు అని దీనికి అర్థం. 2130 సంవత్సరం నాటికి మనుషులు భూమి మీద కాకుండా సముద్రం దిగువన నివాసాలు ఏర్పరచుకుంటారని, నివాసాలు ఏర్పరచుకోవడమే కాకుండా అక్కడే జీవిస్తారు అని ఈమె ప్రెడిక్ట్ చేశారు. 2033వ సంవత్సరం నాటికి పోలార్ ఐస్ క్యాప్స్ ప్రాంతంలో మంచు మెల్ట్ అయిపోతుంది అని, ఇలా మంచు మెల్ట్ అవడం వల్ల సముద్రం నీటి మట్టం పెరిగిపోతుంది అని ఆమె ప్రెడిక్ట్ చేశారు. 2043వ సంవత్సరం కల్లా యూరోప్ లో ముస్లిమ్స్ రూల్ చేస్తారు అని, ముస్లిమ్స్ రూలింగ్ లో యూరోప్ ఎకానమీ చాలా అభివృద్ధి చెందుతుంది అని ఆమె ప్రెడిక్ట్ చేశారు. ఇవే కాకుండా 3805వ సంవత్సరంలో రిసోర్సెస్ కోసం మనలో మనమే యుద్ధం చేసుకుని సగం కంటే ఎక్కువ మంది చనిపోతామని ప్రవచించారు. 4509వ సంవత్సరం నాటికి మానవులు నేరుగా దేవునితో మాట్లాడగలరు అని, సంభాషించుకోగలరు అని భవిష్యవాణి చేశారు. అయితే 5079వ సంవత్సరం నాటికి ప్రపంచమే అంతమైపోతుంది అని, మానవుని యొక్క మనుగడ ఇంకా ఉండదు అని ఈమె భవిష్యవాణిని ఈ ఇయర్ తో ముగించేశారు. అయితే బాబా వంగ గారు చెప్పిన అన్ని ప్రిడిక్షన్స్ వాస్తవాలు అయ్యాయా అంటే వాస్తవాలు అయ్యాయి, కానీ అవ్వనివి కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 2023లో ఏలియన్స్ భూమి మీదకి వస్తాయి అని, వాళ్ళకి ఎగనెస్ట్ గా ఉన్న మానవులమైన మన మీద యుద్ధం చేస్తారు అని ఆమె చెప్పింది. కానీ ఇది ఇంతవరకు జరిగింది లేదు. వరల్డ్ వార్ III 2010 మరియు 2014 మధ్యలో జరుగుతుంది అని మీరు ప్రిడిక్ట్ చేశారు. కానీ ఇది కూడా ఒక ఫాల్స్ ప్రిడిక్షన్ లో భాగమైంది. 2016 కల్లా యూరోప్ అంతా ఖాళీ అయిపోతుంది అని, అక్కడ మనుషులే జీవించరు అని ఆమె చెప్పారు. కానీ ఇది వాస్తవాలలో ఒకటి కానే కాదు. చైనా 2018 కల్లా సూపర్ పవర్ కంట్రీ అవుతుంది అని ఆమె చెప్పిన ప్రిడిక్షన్ జరగలేదు. అంతేకాకుండా US 2018 నుంచి సూపర్ పవర్ కంట్రీ లిస్టెడ్ లో ఉంది. అయితే బాబా వంగ గారు ఇంతవరకు ఆమె చెప్పిన ప్రిడిక్షన్స్ లో జరిగినవి జరగనివి మనం చూసాం. జరగబోయే వాటిలో ఏం జరుగుతాయి అనుకుంటున్నారు? అసలు ఆమె ప్రిడిక్షన్స్ ఎంత వరకు నిజం అవుతాయి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.